ఈ గుండెలో ఒక ఆత్మ రక్షణ కోసం ఉన్న త్యాగం, ఆరాటం, ప్రసవ వేదన, సహనం, ఓర్పు దేవుడు కనిపెడతాడు. దేవుడు కనిపెడతాడు. అసలు ఎంత భారం ఉంది ఈ మనిషికి ఆత్మను సంపాదించాలని. ఎక్కడో దేశాన్ని గదిలించమనో, రాష్ట్రాన్ని గదిలించమనో, మండలాన్ని గదిలించమనో, పట్టణాన్ని నేను అంటలా. అసలు ముందు నీ రిలేషన్స్, నీ బంధువులు, నీ ఫ్యామిలీ, వాళ్ళ విషయంలో నువ్వు కనపరచాల్సినటువంటి సంగతులు. ఇది కరెక్టే అన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇది కొంచెం తీవ్రంగా తీసుకోవాల్సిన విషయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అనయా సమస్యల్లో వస్తే నువ్వేందన్నయ్య ఈ మాటలు చెబుతావు? రోగాలు తగ్గే వ్యవహారం, అప్పులు తీరే వ్యవహారం, ఏదైనా ఉద్యోగం వచ్చే వ్యవహారం, ఏదైనా పిల్లలు పుట్టే వ్యవహారం, ఏదైనా అనుకున్న పనులు జరిగే వ్యవహారం చెప్పకుండా ఇదంతా చెబుతున్నావు ఏందన్నయ్య అంటే, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఇంకనూ పిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ పసిపిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ విశ్వాసులై ఉండలేదా? అల్ప విశ్వాసులారా అంటాను. ఏంటి మా బాధల గురించి చెబితే నీకు అల్ప విశ్వాసులాగా? మరి అంతే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీరు ఇంకనూ అన్యజనులై ఉన్నారా అంటాను. అన్యజనులు ఏంది? అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఎందుకంటే వాళ్ళకి నేను తెలియదు కాబట్టి. మీకు నేను తెలిసి కూడా మీరు వాటి గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? నేనున్నా కదా. నేనున్నానని, నన్ను ఆశ్రయించే వారికి ఫలం ఇస్తానని నీకు విశ్వాసం ఉంటే ఇక ఆ టెన్షన్లు పక్కన పెట్టి వర్క్లోకి ఇన్వాల్వ్ అవుతావు బిడ్డ. ఏ టెన్షన్లు పక్కన పెట్టి ఈ అప్పులు ఎట్టా, ఈ రోగం ఎట్టా, ఈ సమస్య ఎట్టా, ఈ బాధలు ఎట్టా, ఈ కుటుంబం ఎట్టా, ఈ ఇల్లు ఎట్లా, ఈ సంసారం ఎట్టా, పిల్లలు ఎట్టా, ఈ తల్లి ఎట్టా, ఈ బాధ్యతలు ఎట్టా, ఈ బంధాలు ఎట్టా. డోంట్ టెన్షన్. నా తండ్రి ఉన్నాడు. నా పర్సనల్ విషయాలని ఆయన చూసుకుంటాడు. నేను ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. ఆయనే చెప్పాడు, అన్యజనులు విచారించినట్లు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి చేయుదుమా, వీటి గురించి ఎందుకు విచారిస్తున్నారు? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. మత్తయి సువార్త 6లో అన్నాడులేండి, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో చూడలేదా? తన సమస్త వైభవములతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒక్క దాని వల్ల అలంకరింపబడలేదే? నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇంత అద్భుతంగా అలంకరించిన వాడు మరి నిశ్చయముగా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రాలు ధరింపజేస్తాడు కదా. ఎందుకు అవిశ్వాసుల్లాగా, అల్ప విశ్వాసుల్లాగా, లోకస్తుల్లాగా, అన్యజనుల్లాగా ఎందుకు అంత కంగారు పడుతున్నారు?